ఒక 5 minutes to 10 minutes అందరూ కూడా దయచేసి లేకోకుండా కూర్చుంటారని ఆశిస్తూ కాలాతీతం అయింది. కాకపోతే మీ పిల్లల యొక్క 4 సంవత్సరాల యొక్క భవిష్యత్తు నిర్ణయించుకునే రోజు మీకు ఈరోజు. ఇనాగ్రేషన్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వేదిక మీద ఉన్నటువంటి కళాశాల కార్యదర్శి మా బ్రదర్ శేఖర్ గారికి, ప్రిన్సిపల్ డాక్టర్ బి బాబు గారు, డైరెక్టర్ హరిబాబు గారు, హెచ్ఓడి స్టాఫ్ మెంబర్స్, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా నమస్సుమాంజలి. విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. బిఫోర్ స్టార్టింగ్ I want to introduce the faculty HODs who are on the stage. Dr. Rajesh, ఈయన ఈ కళాశాలలో ట్రిపుల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వర్క్ చేస్తూ గత 12 సంవత్సరాలుగా ఈ కళాశాలలో పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రొఫెసర్ రమేష్, కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ ఏ రోజైతే జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా పనిచేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాతోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. డాక్టర్ భాను, ఈయన గత 4 సంవత్సరాలుగా కిడ్స్ కళాశాలలో డేటా సైన్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ జి మురళి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ కళాశాలలో పనిచేస్తూ ఉన్నారు. డాక్టర్ ఎంఎస్ఎస్ సాయి గత 12 సంవత్సరాలుగా ఈ కళాశాలలో పనిచేస్తూ ఐటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్ డాక్టర్ ఆదినారాయణ గత 12 సంవత్సరాలుగా ఈ కళాశాలలో ఈసీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకొక ఎస్ఎండ్హెచ్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా ఉన్న బసవేశ్వరరావు గారు ఈరోజు అనివార్య కారణాల వల్ల లేరు. వారు కూడా గత 14 సంవత్సరాలుగా ఈ కళాశాలలో ఎస్ఎండ్హెచ్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ కళాశాలలో రిటెన్షన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, అంటే ఫ్యాకల్టీని మనం కాపాడుకోవటం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా. కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబు గారు కళాశాల ఏ రోజైతే ఏర్పరిచామో ఆ రోజు నుంచి ఆయనే ప్రిన్సిపల్గా ఉన్నారు. డైరెక్టర్ గారు హరిబాబు గారు అయితే గత 6 సంవత్సరాలుగా ఈ కళాశాలలో అకాడమిక్ యాక్టివిటీస్ చూస్తూ ఉన్నారు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ కళాశాలలో ఫ్యాకల్టీని రిటెన్షన్ అంటే కాపాడుకోవటం. ఫ్యాకల్టీ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, కమిటెడ్ ఫ్యాకల్టీ ఉన్న దగ్గర కళాశాల యొక్క గ్రోత్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ కళాశాలని 2008లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ కళాశాలని ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా రూరల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ తోటి ధీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో, నిశ్చయంతో అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫస్ట్ కళాశాలకి డిఫరెంట్ అక్రిడిటేషన్స్ కావాలి. ఏ కళాశాలకైనా నేషనల్ వైడ్ గుర్తింపు కావాలంటే డిఫరెంట్ అక్రిడిటేషన్స్ కావాలి. దాంట్లో భాగంగానే 2016లో ఈ కళాశాలకి నాక్ అక్రిడిటేషన్ ఏ గ్రేడ్ రావడం జరిగింది. 2018లో ఈ కళాశాలకి ఎన్బిఏ అక్రిడిటేషన్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ బ్రాంచెస్, 5 బ్రాంచెస్ ఉంటే 5 బ్రాంచెస్కి ఎన్బిఏ అక్రిడిటేషన్ వచ్చింది. 2020లో ఈ కళాశాలకి అటానమస్ స్టేటస్ వచ్చింది. రీసెంట్గా 2023లో ఈ కళాశాలకి ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్స్లో 150 to 300 బ్యాండ్లో ఈ కళాశాల ఉంది. కంట్రీ వైడ్ 150 to 300 బ్యాండ్లో ఈ కళాశాల ఉంది అని తెలియజేయడానికి గర్వపడుతూ ఉన్నాను. ఏ కళాశాల అయినా అభివృద్ధి చెందాలి అంటే, ఏ కళాశాలలో అయినా మంచి
జరగాలి అంటే ఆ కళాశాలలో ఫస్ట్ ఉండవలసింది కరెక్ట్ మేనేజ్మెంట్. ఫస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మీకు కమిటెడ్ మేనేజ్మెంట్. మీరు ఏ రోజైనా రండి, మా బ్రదర్ కానీ నేను కానీ, మాకు 2 కళాశాలలు ఉన్నాయి. ఒకటి కేఆర్కేఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, రెండోది కిడ్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దానికి కూడా మేము తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. దానికి గత 4 రోజుల క్రితం ఆ కళాశాలకు కూడా నాక్ అక్రిడేషన్ ఏ గ్రేడ్ వచ్చింది నిన్న. దానికి కూడా మనం అటానమస్ స్టేటస్ కూడా అప్లై చేయడం జరిగింది. ఏ కళాశాలలో అయినా కరెక్ట్గా కమిటెడ్ వర్క్ జరగాలంటే ఆ కళాశాలలో మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా కళాశాలలో అవైలబుల్ ఉండాలి. మీరు ఏ రోజైనా చూడండి, 360 డేస్లో ఎప్పుడైనా సరే, ఇంక్లూడింగ్ సండేస్, మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా కళాశాలలో ఉంటుంది. మేనేజ్మెంట్ కళాశాలలో ఉంది అంటే ఆ కళాశాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వరు, అందరికీ కూడా కరెక్ట్ న్యాయం జరుగుతుందని భావించి మేమందరం కూడా ఎప్పుడూ కళాశాలలోనే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చాలా డౌట్స్ స్టూడెంట్స్కి ఇప్పుడు సెక్రటరీ గారు మాట్లాడుతూ, ప్రిన్సిపల్ గారు మాట్లాడితే ఎక్కువ సెల్ ఫోన్ల గురించే చెబుతున్నారు, మాట్లాడితే బైకుల గురించే చెబుతున్నారు, మాట్లాడితే ఇదే చెబుతున్నారు. అంటే వాళ్ళు చెప్పే అన్నీ కూడా వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇది అందరికీ ఉపయోగపడదు, అందరికీ అవసరం లేదు. అది బహు కొద్ది మందికి. అంటే మొత్తంలో మీకు 5,000 మంది పిల్లలుంటే మా దగ్గర టాప్ లిస్టెడ్ పిల్లలు, అంటే రౌడీ షీట్ లిస్ట్ ఉంటుంది చూసారా పోలీస్ స్టేషన్లో, అలాంటిగానే ఒక షీట్ ఉంటుంది మా దగ్గర. ఒక 40 నుంచి 50 మంది స్టూడెంట్సే ఉంటారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదండి. 1% ఇబ్బంది కూడా ఉండదు. మీకు ఏం కావాలి కాలేజీలో? మంచి క్లాస్ రూమ్ కావాలి, చక్కగా ఏసీ క్లాస్ రూమ్స్ ఇచ్చాం. మంచి ల్యాబొరేటరీస్ కావాలి, అన్ని ఏసీ ల్యాబొరేటరీస్, హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్స్ ఇచ్చాం. మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావాలి, మనకి మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అన్ని కోర్టులు ఉన్నాయి, మనకి అన్ని కోర్టులు ఉన్నాయి, మంచి గ్రౌండ్ ఉంది, మంచి జిమ్ ఉంది, మీకు కావాల్సిన ఫెసిలిటీస్, స్పోర్ట్స్ సంబంధించిన ఫెసిలిటీస్ మొత్తం ఉన్నాయి. మంచి ఫ్యాకల్టీ కావాలి, పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఈ కళాశాలలో ఉంది. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ 40 మంది PhDs ఈ కళాశాలలో పనిచేయడానికి అని చెప్పడానికి గర్వపడుతూ ఉంటాను. 40 మంది PhDs ఉన్నారు, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంది. ఇంకేం కావాలి చదువుకోవటానికి? చదువుకోవటానికి కావాల్సింది మంచి మాస్టరు, మంచి క్లాస్ రూము, మంచి ఆంబియన్స్. ఈ కళాశాలలో మంచి ఆంబియన్స్ ఉంది, మంచి స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది, మంచి మీకు జిమ్ ఉంది, అలాగే మంచి ల్యాబొరేటరీ ఉంది, మంచి మాస్టర్ ఉన్నాడు, మంచి మేనేజ్మెంట్ ఉంది, లేదా మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇంకేం కావాలి చదువుకోవటానికి? ఈ వయసులో పిల్లలు చేయాల్సింది చదువుకోవటం. నా వయసులో నేను చదువుకోగలుగుతానా? నేను చదువుకోవటం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి స్టూడెంట్కి అనిపించేది ఏంటంటే, మా నాన్న 10వ తరగతి చదివేటప్పుడు, అరే 10 చదువురా, నీకు ఇంటర్మీడియట్లో ఎంజాయ్మెంట్ ఉంటుందిరా అని చెప్పాడు. ఇంటర్ చదివేటప్పుడు అది 1 సంవత్సరం బాగా చదువు, 2 సంవత్సరాలు బాగా చదువురా, ఇంజనీరింగ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాడు. తీరా అంత అయిపోతుంది, ఇంజనీరింగ్ తీసుకొచ్చామన్నా, కిడ్స్లో చేర్చారు, ఏడవైనా ఎంజాయ్మెంట్ లేదు. ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. లేదనుకోవద్దు, అసలు 1% కూడా లేదనుకోవద్దు. ఎందుకు ఉండదు అంటే, మిమ్మల్ని ఈ కళాశాలలో మీకు ఏమేమి రంగాల్లో మిమ్మల్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయాలి, ఏ విధంగా మిమ్మల్ని సమాజానికి అందించాలి అనే దాని మీదే మేము వర్క్ చేస్తూ ఉంటాం. ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజీలో జస్ట్ మీకు పాఠం చెప్పటం, చూడకుండా రాయించడం, ఎగ్జామ్స్ పెట్టడం, రీప్రొడ్యూస్ చేయటం, ఇది ఇంటర్మీడియట్ కాలేజీలో జరిగేది, 10th జరిగేది. బహు కొద్ది స్కూల్స్లో మాత్రమే స్టూడెంట్స్లో ఇన్నోవేషన్ కల్చర్ని క్రియేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్లో ఇన్నోవేషన్ కల్చర్ని క్రియేట్ చేస్తున్నారు. ఇవాళ వరల్డ్ మొత్తం కూడా లుకింగ్ ఫర్ ద ఇన్నోవేషన్. ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ స్టార్టప్స్. మోడీ ఈజ్ లుకింగ్ ఫర్ స్టార్టప్స్. ఆ స్టార్టప్స్ కూడా ఎక్కడి నుంచి? స్టూడెంట్స్ నుంచి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క విజన్. దీంట్లో భాగంగానే స్టూడెంట్స్కి ఎకడమిక్స్ ఇస్తున్నాం. ఎకడమిక్స్తో పాటుగా స్టూడెంట్స్ని మనం మిగతా రంగాల్లో రాణింప చేయాలి. మిగతా రంగాల్లో రాణింప చేయాలి అంటే స్టూడెంట్స్కి డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే విధంగా మనం క్రియేట్ చేయాలి కల్చర్ని.
దాంట్లో భాగంగానే ఈ కళాశాలలో స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ చేయడానికి ఫెసిలిటీ ఉంది, స్పోర్ట్స్ క్లబ్ ఉంది. కల్చరల్ యాక్టివిటీస్ మీరు ఇప్పుడు చూశారు, 3 రకాల డ్యాన్సులు చూశారు, పేట్రియాటిక్ చూశారు, లేకపోతే మామూలుగా క్లాసికల్ చూశారు, అంటే రకరకాల యాక్టివిటీస్. అంటే వీళ్ళందరూ కూర్చున్న పేరెంట్స్ ఏం ఆలోచించాలి అంటే, మా అమ్మాయి అయినా మా అబ్బాయి అయినా నెక్స్ట్ ఇయర్ స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయాలి, లేదా మా వాడు స్టేజ్ మీదకి వెళ్ళి యాంకరింగ్ చేయాలి, లేదా మా వాడు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి. అంటే ఈ మాట్లాడటం అనేది చాలా కష్టమైన విషయం అండి. స్టేజ్ మీద చాలా కష్టమైన విషయం, ఈజీ కాదు. ఆడ కూర్చొని మనం ఏదైనా మాట్లాడచ్చు. ఈడకు వచ్చి మాట్లాడాలి అంటే మనం మాట్లాడాలనుకునే సగం గుర్తురావు మనకి, సగం మంది కాళ్ళు చేతులు వణుకుతాయి. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్ స్టూడెంట్ హ్యాస్ టు ఇంప్రూవ్. ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సింది చదువుతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. మేజర్గా ఇంజనీరింగ్ చదివే ప్రతి స్టూడెంట్కి సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ ఎలా వస్తాయి మీకు? సాఫ్ట్ స్కిల్స్ ఎలా వస్తాయి? సొంతగా రావు. ఒకటి యాటిట్యూడ్, మనం మన పేరెంట్స్ నుంచి లేకపోతే మన పెద్దల నుంచి మన యాటిట్యూడ్ తెలిసే ఉంటుంది అందరికి. బట్ సమ్ యాటిట్యూడ్స్ కొంత డిఫరెన్స్గా ఉండొచ్చు, కానీ పరిస్థితులను బట్టి పక్కన వాళ్ళని బట్టి మనం నేర్చుకొని మన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవాలి. ప్రతి పేరెంట్ ఇక్కడ ఆలోచించేందంటే కిడ్స్లో చేరితే భరోసా ప్లేస్మెంట్, కిడ్స్లో చేరితే భరోసా ప్లేస్మెంట్. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2023 బ్యాచ్లో 521 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. రెసెషన్ టైం, కంపెనీస్ రావట్లా, ఎటువంటి స్టేజ్లో కూడా అసెంచర్ లాంటి కంపెనీలో 70 మందిని ప్లేస్ చేయగలిగాం. 64 కంపెనీలో స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇవ్వగలిగాం. దీనికి ముందు సంవత్సరం తీసుకుంటే మీరు 916 ఆఫర్స్ ఇప్పించగలిగాం. దానికి ముందు సంవత్సరం తీసుకుంటే మీరు 566 ఆఫర్స్ ఇప్పించగలిగాం. ఇవన్నీ కూడా ఆఫర్స్ రావటం అనేది, ఉద్యోగాలు తెప్పించడం అనేది మేనేజ్మెంట్దే ఉండదండి. మొత్తం డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ యాటిట్యూడ్. స్టూడెంట్కి సెకండ్ ఇయర్లోనే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం మనం. చాలామంది డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. స్టూడెంట్కి సెకండ్ ఇయర్లోనే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్ యాక్టివిటీ అంటే వాటి స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి 2 అవర్స్ సెకండ్ ఇయర్లో ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఆ క్లాస్కి 2 అవర్స్ టైం ఇస్తాం. అక్కడ మనం ఒక లీడ్, సెల్ఫ్ అనే 2 గ్రూప్స్గా డివైడ్ చేసి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో స్టూడెంట్స్ని వాళ్ళని క్లాస్లో వాళ్ళే యాక్టివిటీ కండక్ట్ చేయటం, స్టాఫ్ మెంబరు ఐడియల్గా కూర్చొని ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, స్టూడెంట్స్కి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, స్టూడెంట్కి మిగతా వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అయ్యాలో అర్థమవుతుంది, స్టూడెంట్ మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో కూడా అర్థమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు సిగ్గుపడుతూ ఉంటారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటానికి, ఎక్స్ప్రెస్ చేయటానికి. మరి ఎట్లా ఉద్యోగాలు వస్తాయి మీకు? సో మీరు ప్లేస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీలో స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్లో చాలా రకాలు ఉన్నాయి మనకి. సాఫ్ట్ స్కిల్స్లో మన బాడీ లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ద స్కిల్. దానికోసమే మిమ్మల్ని ఇక్కడ టక్ చేసుకోవాలి, షూ వేసుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, ఐడి కార్డ్ వేసుకోవాలి, హ్యాండ్ కప్స్ పెట్టాలి, ఇవి చెబుతూ ఉంటాం మనం. దీస్ ఆర్ ఆల్ అంటే ప్రజెంటేషన్. అంటే ఇప్పుడు నేను మీ మీటింగ్కి వచ్చానండి, నేను మీటింగ్కి వచ్చి ఒక చినిగిపోయిన షర్ట్ వేసుకొని సరదాగా వచ్చాననుకోండి, బాగుంటుందా? బట్ మన ప్రజెంటేషన్ ఎప్పుడు ఇంపార్టెంట్. అంటే పక్కన వాళ్ళకి మనల్ని మనం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ప్రజెంటేషన్ స్కిల్, దట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్. పక్కన వాళ్ళతో మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, పక్కన వాళ్ళతో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, దట్ బిహేవియర్ స్కిల్స్. అంటే ఈ స్కిల్స్ అన్నిటిని కూడా స్టూడెంట్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఈ స్టూడెంట్స్ ఈ స్కిల్స్ ఎప్పుడైతే నేర్చుకుంటాడో, ఆ నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాడి యాటిట్యూడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి, సెకండ్ ఇయర్ స్టూడెంట్కి, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్కి వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్ చైతన్య నారాయణ లేదా భాష్యంకి ఒక కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో చదివచ్చి ఉంటాడు, ఆడ చక్కగా ఎంజాయ్ చేసి ఉంటాడు, చక్కగా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిస్టమ్ మారిపోతుంది. అక్కడ మీకు 6 నెలలు సరదాగా తిరిగినా చివరి 3 నెలలు కరెక్ట్గా చదివితే, నేనే ఎగ్జాంపుల్ మీకు, చివరి 3 నెలలు కరెక్ట్గా చదివితే మీకు ఖచ్చితంగా 70-80% వచ్చేస్తుంది. కానీ ఇంజనీరింగ్లో నీకు పర్సంటేజ్ ఇంపార్టెంట్ కాదండి. ఇంజనీరింగ్లో పర్సంటేజ్ ఇంపార్టెంట్ కాదు. ఇంజనీరింగ్లో నీకు
పర్సంటేజ్ 60 లేదా 70 టార్గెట్ పెట్టుకొని చదివితే చాలు మనకి. ఏ కంపెనీ అని అడిగేది ఏంది? 10th 60, ఇంటర్లో 60, ఇంజనీరింగ్లోకి 60 ఉంటే రిటర్న్ టెస్ట్కి రమ్మంటుంది. లేదా 10th ఆ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ తీసుకుంటే 10th 70, ఇంటర్లో 70, ఇంజనీరింగ్లో 70 ఉంటే రండి అంటాను. బట్ వాళ్ళేం చూస్తారు మీ దగ్గర స్కిల్స్ చూస్తారు బాగా. ఆ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే సాఫ్ట్ స్కిల్స్ 1 పాయింట్, అండ్ మీకు కావాల్సినటువంటి అర్థమెటిక్ రీజనింగ్ కూడా రావాలి, కోడింగ్ రావాలి. మీరు ఎక్కువ మంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కిడ్స్లో చదివే ప్రతి స్టూడెంట్ సర్క్యూట్ బ్రాంచ్ స్టూడెంటే. దెర్ ఇస్ నో సివిల్ అండ్ మెకానికల్ హియర్. సో ప్రతి స్టూడెంటు సర్క్యూట్ బ్రాంచ్ స్టూడెంటే. సర్క్యూట్ బ్రాంచ్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి కంపెనీ కూడా మంచి కోడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే దానికి టెక్నికల్ స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. మంచి టెక్నికల్ స్కిల్ ఉండాలి. సో దీనికి ఈ కళాశాలలో ఒక ప్యాటర్న్ ఉందండి. సెకండ్ ఇయర్లో ప్రతి స్టూడెంట్కి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. థర్డ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మరలా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్తో పాటుగా అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇస్తాం. థర్డ్ ఇయర్ ఎండింగ్లో మామూలుగా మేము కోడింగ్ ట్రైనింగ్ ఇస్తాం క్లాసెస్లో. కానీ ఇంకా మీ కోడింగ్లో ఇంకా పట్టు కావాలి అనుకుంటే థర్డ్ ఇయర్ ఎండింగ్లో మీకు మేము సెల్ఫ్ ఫైనాన్స్గా కోడింగ్ మీద ట్రైనింగ్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8, 12 hours అటెస్ట్ ట్రైనింగ్ 21 days ఇస్తాం. ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత స్పెసిఫిక్ కంపెనీ ఏదైనా కంపెనీ వస్తే ఆ కంపెనీలో ప్లేస్ అవ్వాలి అంటే ఇదంతా సరిపోదండి. దీంతో పాటుగా కంపెనీ ప్యాటర్న్లో ట్రైనింగ్ కావాలి. సో సపోజ్ ఇన్ఫోసిస్ కంపెనీ వస్తుంది, లేదా అసెంచర్ కంపెనీ వస్తుంది. సో అసెంచర్ కంపెనీ వస్తే అసెంచర్ కంపెనీ యొక్క ప్యాటర్న్లో మళ్ళా 1 week ట్రైనింగ్, 3 days ట్రైనింగ్, అలా స్టూడెంట్స్ని 3-4 times ట్రైన్ చేసి ప్లేస్మెంట్లో మన కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్ టెస్ట్కి పంపిస్తాం. దిస్ ఈజ్ ద సినారియో, అంటే మేము ఫాలో అవుతున్న సిస్టమ్. ఇంత అవసరం ఎందుకు సార్? మీకు చేరిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా 10,000 ర్యాంక్ నుంచి 30,000 ర్యాంక్ లోపల వాళ్ళు, 10,000 నుంచి 30,000 లోపు ర్యాంక్ వాళ్ళు చేరారు. 10,000 కన్నా ముందు చేరిన ర్యాంకుల వాళ్ళు ఇంకా 2-3 కాలేజీల్లో ఉన్నారు. మరి ఆ కాలేజీలో 80% ప్లేస్మెంట్సే వస్తున్నాయి, ఈ కాలేజీలో కూడా 80% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. మరి వాళ్ళకి ధీటుగా వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే బికాజ్ ఆఫ్ ట్రైన్ చేయటం వల్ల స్టూడెంట్ వాళ్ళతో పాటు ఈక్వల్గా కంపెనీస్లోకి వెళ్ళగలుగుతున్నాడు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఇదంతా ఒక ఎత్తు. రెండోది, ఇవాళ భారతదేశం మొత్తం కూడా, భారతదేశం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థగా ప్రజెంట్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. రాబోయే రోజుల్లో ఫస్ట్ ఆర్థిక వ్యవస్థగా వెళ్ళటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న యువత యొక్క స్కిల్స్ బాగుండాలి, యువతలో స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, స్టార్టప్స్ రావాలి. సో దీన్ని బలంగా నమ్మినటువంటి ఈ కళాశాలలో ఇన్నోవేషన్స్కి 2016 నుంచి ప్రయారిటీ ఇవ్వటం జరుగుతూ ఉంది. 2016లో మేము ఇన్నోవేషన్స్ని స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగానే ప్రతి స్టూడెంట్కి సెకండ్ ఇయర్లోనే ఒక టెక్నాలజీ మీద బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. సపోజ్ ఐఓటీ తీసుకుందాం, ఐఓటీ మీద ఒక 6 days బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. 2 days ఐడియాథాన్ కండక్ట్ చేస్తాం. 2 days ఐడియాథాన్ కండక్ట్ చేసిన తర్వాత స్టూడెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత హ్యాకథాన్ కండక్ట్ చేస్తాం. హ్యాకథాన్ ఏమిటి? ఆల్ అబౌట్ టీ హబ్. మీరు వినుంటారు, తెలంగాణలో టీ హబ్ వినుంటారు మీరు. టీ హబ్లో 1 day హ్యాకథాన్, 3 days హ్యాకథాన్, 1 week హ్యాకథాన్, 1 month హ్యాకథాన్, 1 year హ్యాకథాన్, ఇలా డిఫరెంట్ హ్యాకథాన్స్ ఉంటాయి. హ్యాకథాన్లో ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద స్టూడెంట్ వర్క్ చేస్తాడు. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద వర్క్ చేసి ఆ స్టూడెంట్ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ప్రోటోటైప్ తయారు చేయగలుగుతాడు. ఆ ప్రోటోటైప్ తయారు చేసిన తర్వాత ఆ ప్రోటోటైప్కి పేటెంట్స్ తీసుకుంటాం. ఆ ప్రోటోటైప్ని స్టార్టప్గా కన్వర్ట్ చేస్తాం. I can proudly say we are having 6 registered startups in our college. 6 రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఈ కాలేజీలో ఉన్నాయి.
ఇంకొక ఇంకొక 6 స్టార్టప్స్ రిజిస్టర్డ్ అవటానికి రెడీగా ఉన్నాయి. ఇంకొక మాట చెప్తాను, ఈ రీజియన్లో ఏ కాలేజీలో కూడా 6 రిజిస్టర్డ్ స్టార్టప్స్ లేవు. 100% నేను చెప్పగలను. 6 రిజిస్టర్డ్ స్టార్టప్స్. ఇవన్నీ ఎలా వచ్చినాయి? ప్రతి స్టూడెంట్ ఇవాళ నేను సపోజ్ మన కాలేజీలో స్టూడెంట్ యొక్క ఇన్నోవేషన్స్ని డిస్ప్లే చేయమని అడిగితే మినిమం 400 ప్రాజెక్ట్స్ పిల్లలు డిస్ప్లే చేయగలుగుతారు. 400 ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయగలుగుతారు మినిమం. ఇది మేము 2016లో స్టార్ట్ చేసాం. దీనికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాన్ని ఆల్రెడీ మీరు ప్రోమోలో చూశారు, కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు. 2017 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఫిన్టెక్ వ్యాలీ సమ్మిట్ జరిగింది. ఆ రోజు వైజాగ్ని ఫైనాన్షియల్ హబ్గా, జస్ట్ లైక్ యాజ్ బాంబే లాగా, అంటే ఇండియాకి బాంబే లాగో ఆంధ్రప్రదేశ్కి వైజాగ్ని మనకి ఫైనాన్షియల్ హబ్ చేద్దాం ఉద్దేశంలో ప్రభుత్వం ఆ రోజు ఫిన్టెక్ వ్యాలీ సమ్మిట్ పెట్టారు. దాంట్లో భాగంగా ఆ సంవత్సరం కాలేజెస్ మొత్తానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ మొత్తానికి ఒక హ్యాకథాన్ కండక్ట్ చేశారు. ఆ హ్యాకథాన్లో ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారో వారికి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2 లక్షల క్యాష్ అవార్డు అని చెప్పారు. సో ఆ రోజు మేము ఒక 3 టీమ్స్ తోటి పార్టిసిపేట్ చేసాం. ఈ స్టేట్లో యూనివర్సిటీస్ ఉన్నాయి, జేఎన్టీస్, ఆంధ్ర యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దగ్గర 65 నుంచి 70 టీంలు పార్టిసిపేట్ చేసినాయి. బట్ వీ స్టూడ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ దట్ టైం 2017లోనే. అండ్ వీ రిసీవ్డ్ 2 lakhs క్యాష్ అవార్డ్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్. దాన్ని ఎప్పుడైతే మాకు ఆ ప్రాబ్లం స్టేట్మెంట్కి స్ట్రెంత్ ఉందని తెలిసిందో దాన్ని వెంటనే మేము స్టార్టప్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ ఆ ప్రాజెక్ట్ని ఒక 60 lakhsకు అమ్మేసుకొని అమెరికా వెళ్ళి చక్కగా చదువుకుంటున్నాడు. ఇది సినారియో. ఈ సినారియోలో మనం చెప్తా ఉంటే స్టూడెంట్స్కి కల్చర్ డెవలప్ అయిపోయింది కాలేజీలో. దాంట్లో భాగంగానే మన కళాశాలలో ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంటు ఒక ప్రాజెక్టు స్టార్టప్ రిజిస్టర్ చేశాడు. ఆ రిజిస్టర్డ్ స్టార్టప్ని స్పెయిన్లో ప్రజెంటేషన్కి వెళ్ళాడు. స్పెయిన్ వాళ్ళు 15 కోట్లకి ప్రాజెక్ట్ని ఎస్టిమేట్ చేసి 10% స్టేక్ వాళ్ళు తీసుకొని 1.5 కోటి స్టూడెంట్కి ఫండింగ్ ఇచ్చేశారు. అంటే ఆలోచించండి, అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంటు ఒక 15 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని చేయగలిగాడు అంటే ఆ కల్చర్ని క్రియేట్ చేయగలుగుతున్నాం అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఆ విధంగా ఆలోచించాలి. ఇలా ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ ద ఇన్నోవేషన్స్, ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ ద స్టార్టప్స్. అందుకనే మోడీ గారు మీకు భారతదేశంలో ఉన్న అన్ని కాలేజెస్కి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి స్టూడెంటు నాకంటూ ఏదో ఒక గుర్తింపు రావాలి, నేనంటూ ఏదో ఒకటి చేసుకోవాలి, నేను ఉద్యోగం చేయనా లేకపోతే అంటే మీరందరూ ఎలా ఉంటుందంటే మా నాన్న ఉద్యోగం చేయమన్నాడు, ఉద్యోగాన్ని సరిపోదు చాలు. బట్ మనకంటూ ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. నేను సాధారణ రైతు కుటుంబంలో పుట్టా, డబ్బులు ఉండి లేకుండా చదువుకున్నా, చిన్న ఉద్యోగాలు చేశా, లెక్చరర్ చేశా, కాలేజీ పెట్టా. అంటే ఇన్స్పిరేషన్, అంటే మనం అంటూ ఏదో ఒకటి చేయాలి, మనకంటే ఒక గుర్తింపు రావాలి అని మన మైండ్లో ఎప్పుడైతే నాటుకుంటామో ఆ వేలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరు డిసైడ్ చేయలేమని. నేను సక్సెస్ అవుతాను నేను అనుకుంటానా, బట్ మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ప్రయత్నాన్ని మీరు ఎక్కడ ఆపద్దు. మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని నెరవేర్చే విధంగా నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో, సపోజ్ కొంతమందికి యూట్యూబర్ అవ్వాలని ఉండొచ్చు, కొంతమందికి అవ్వచ్చు. వాడు మెహబూబ్ గారు మన స్టూడెంటే, యూట్యూబర్ అవ్వాలని ఉండొచ్చు, కొంతమంది సినిమా యాక్టర్ అవ్వాలని ఉండొచ్చు, కొంతమందికి పొలిటీషియన్ అవ్వాలని ఉండొచ్చు, కొంతమందికి మంచి లెక్చరర్ అవ్వాలని ఉండొచ్చు, కొంతమంది నాలా కాలేజీ పెట్టాలని ఉండొచ్చు. అంటే ఏది అవ్వాలనుకుంటున్నావో నీ మైండ్లో నువ్వు గట్టిగా ఆలోచించు. నేను ఉద్యోగం చేస్తా, నాకు ఉద్యోగం చాలు అనుకునే వాళ్ళు ఉద్యోగమే చేయండి. బట్ నాకంటూ ఒక గుర్తింపు రావాలి,
ఈ సమాజంలో నాకు ఒక విలువ ఉండాలి, ఈ సమాజంలో నాకు ఒక పేరు ప్రతిష్టలు కావాలనుకున్నప్పుడు యూ షుడ్ డూ సంథింగ్. ఏం చేయొచ్చు? యూ కెన్ స్టార్ట్ ఎ కంపెనీ. నీ ఆలోచన ధోరణి ఆ విధంగా వెళ్ళాలి, ఆ విధంగా మీరు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ, మీరందరూ కూడా నేను ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో ఈ పాయింట్స్ అకాడమిక్గా మీరందరూ గుర్తుపెట్టుకొని డే 1 నుంచి కూడా మీరు మీ ఆలోచన ధోరణి మారిపోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ కాలేజీలో డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. ఏదో క్లబ్లో మెంబర్గా చేరు. జీవన్ కౌశల్ క్లబ్ టు ఇంప్రూవ్ యువర్ సాఫ్ట్ స్కిల్స్, స్పోర్ట్స్ క్లబ్ టు ఇంప్రూవ్ యువర్ స్పోర్ట్స్ స్కిల్స్, కల్చరల్ క్లబ్, ఇన్నోవేషన్ క్లబ్, ఈసెల్, ఇలా డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. అలాగే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, అంటే ఏదో ఒక యాక్టివిటీలో, అంటే నేను చాలామంది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చూస్తాను, నీకు కో కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? సార్ ఏమీ లేవు సార్. మరి ఏమీ లేకుండా ఊరిక సంకలో పుస్తకాలు వేసుకొని వచ్చి చదువుకొని కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఎగ్జామ్స్ రాసి మార్కులు తెచ్చుకొని ఏమొస్తుంది నీకు అప్పుడు? సో నీకు ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు బాగుంటావని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి చదువుతో పాటుగా మీరు ఏదో ఒక యాక్టివిటీలో చక్కగా పార్టిసిపేట్ చేయండి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏదైతే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో దాన్ని కొంత ఎంకరేజ్ చేయండి. సోషల్ యాక్టివిటీ అవ్వచ్చు, ఏదైనా యాక్టివిటీలో ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ కళాశాలలో ర్యాగింగ్ జరగదు. నేను ఎష్యూరెన్స్, లేదా మన్న ఎష్యూరెన్స్, లేదా మా ప్రిన్సిపల్, మా డైరెక్టర్, నో ర్యాగింగ్. పెట్టి 16 సంవత్సరాలు అయింది. దేర్ ఈజ్ నో కేస్. ఎవ్వరు మిమ్మల్ని పేరు కూడా అడగరు, అందువరకు గ్యారంటీ. సో ర్యాగింగ్ గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. హాస్టల్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్, బస్సులు ఇన్ అండ్ అరౌండ్ గుంటూరు 30 to 40 కిలోమీటర్స్ రేంజ్ వరకు అన్ని రూట్స్లో బస్సులు ఉన్నాయి. మీరు బస్సులో రావచ్చు, బస్సులో వెళ్ళొచ్చు. హాస్టల్లో ఉండాల్సిన నెసిటీ ఏం లేదు. ఇంట్లో ఉండి చదువుకుంటేనే బాగుంటుందని నేను నమ్మేవాళ్ళ నేను ఒకడిని. అంటే మా అబ్బాయి హాస్టల్లో పెడితే బాగా చదువుతాడు, హాస్టల్లో పెట్టండి అనకుండా మీకు అవకాశం ఉంటే పిల్లల్ని మీ దగ్గర ఉంచుకొని చదివించుకోవడం మంచిది. ఇవి స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకొని మీరు మీ చదువుతో పాటుగా మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకుంటారని, మీరు ఏదైతే ఆశయాలతో ఈ కళాశాలను ఎంచుకున్నారో ఆ ఆశలు, మీ తల్లిదండ్రుల కోరికలు మేము తీర్చగలవారమని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తూ, ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా మేము చేసినప్పుడు ఫస్ట్లో కిడ్స్ కాలేజ్ అంటే స్ట్రిక్ట్గా ఉంటుంది. తప్పేంది? స్ట్రిక్ట్గా ఉంటే తప్పేంటి? అంటే కాలేజీలో క్లాసులు చెప్పడం, స్ట్రిక్ట్గా కూర్చోబెడతాం, క్లాస్ నుంచి బయట రాణించడం తప్ప? మీరు స్టూడెంట్స్ ఆలోచించాలి. మీరు ఏమనుకుంటారంటే పలానా కాల్లో చేరినాడు, చక్కగా బండేసుకొని తిరుగుతున్నాడు, చక్కని అమ్మాయిని అనమాలు ఎక్కించుకొని తిరుగుతున్నాడు, చక్కగా ఆడు గాలి తిరుగుతున్నాడు, సినిమాలకు వెళ్తున్నాడు, షికార్కి వెళ్తున్నాడు, మీరు సెలవులు ఇవ్వట్లేదు. ఇటువంటి ఆలోచనలు మీ ఏజ్లో ఉండటం సహజం. ఐ అగ్రీ విత్ యూ. బట్ వాడు అలాగే తిరుగుతూ ఉంటాడు జీవితాంతం. అలాగే తిరుగుతూ ఉంటాడు. బట్ నువ్వు అలా కాదు కదా. ఈ 4 సంవత్సరాల్లో నువ్వు ఈ ప్లాట్ఫామ్ని కనుక నువ్వు కరెక్ట్గా బిల్డ్ చేసుకుంటే, ఏదైతే ఈ 4 సంవత్సరాలు నేర్చుకుంటున్నావో దీని మీదే నువ్వు లైఫ్ లాంగ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 4 సంవత్సరాలని ప్లాట్ఫామ్ నువ్వు కనుక కరెక్ట్గా బిల్డ్ చేసుకోగలిగితే లైఫ్ లాంగ్ వాడికన్నా ఎక్కువ నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎప్పుడు కూడా కంపారిజన్కి వెళ్ళదు. ఎందుకంటే బాగా మా మీద నమ్మకంతో పేరెంట్స్ చేర్చారు. ఎందుకంటే ఈ కళాశాలలో 1200 సీట్లు ఉంటే 1200 సీట్లు ఫిల్ అయినాయి. రెండో కళాశాల తీసుకొని 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆ కళాశాలకి న్యాక్ ఎన్బిఏ అటానమస్ లేనప్పటికీ, న్యాక్ ఎన్బిఏ అటానమస్ ఉన్న కాలేజీల కన్నా ముందు ఆ కళాశాలలో చేరారంటే మీరందరూ మా మీద నుంచి నమ్మకానికి మేమందరూ ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ యొక్క పిల్లలకి, అంటే మీకు ఒక్కడే అబ్బాయి ఒక్కడే అమ్మాయి, మాకు 4000-5000 మంది పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ మా పిల్లలతో సమానం. వీళ్ళందరినీ కూడా మీలాగా మేము కూడా బాధ్యత తీసుకొని ప్రతి విషయంలో వాళ్ళని తప్పుడు మార్గంలో వెళ్ళనీయకుండా చేస్తామని ఆశిస్తూ, చేయగలమని చెప్తూ, లాస్ట్గా ఈ యొక్క కార్యక్రమానికి
దోహదపడినటువంటి కళాశాల ఫ్యాకల్టీ మెంబర్స్, అలాగే స్టూడెంట్ వాలంటీర్స్, దగ్గర 200-300 మెంబర్స్ స్టూడెంట్స్ మిమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకోవడానికి, అలాగే ఎన్ఎస్ఎస్ వాళ్ళు, ఎన్సిసి వాళ్ళు మిమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకుని వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేరెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత మేము ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకొని, అంటే ప్రతి సంవత్సరం అంటే అయిపోయిన వెంటనే మీకు లంచ్ ఏర్పాటు చేయడం పక్కనే, ఆ లంచ్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి క్లాసెస్ జరుగుతాయి. రేపు సెకండ్ సాటర్డే అయినా కూడా కాలేజీ ఉంటుంది, ఎందుకంటే ద్వితీయ విద్యలో ఎప్పుడు కూడా ద్వితీయ ఉండకూడదు. సెకండ్ సాటర్డే అయినా కూడా మీ కాలేజీ ఉంటుంది, కానీ ప్రతి నెల సెకండ్ సాటర్డే సెలవు ఉంటుంది. ప్రతి నెల సెకండ్ సాటర్డే హింస ఉండదు, కాలేజీలో స్ట్రిక్ట్ ఉంటుంది. కాలేజీలో హింస ఉండదు, స్ట్రిక్ట్గా ఉంటాం అంతే. హింస వేరు, స్ట్రిక్ట్ వేరు. స్ట్రిక్ట్గా ఉండటం వల్ల బెనిఫిట్ జరుగుతుంది మీకు. సో మీరందరూ కూడా మా ఏర్పాటు చేసిన లంచ్ని తీసుకొని పిల్లలందరినీ కూడా, మీ అందరికీ కూడా ఈసీ, డేటా సైన్స్, ట్రిపుల్ ఈ వాళ్ళకి మెయిన్ బ్లాక్లో, ఈసీ, డేటా సైన్స్, ట్రిపుల్ ఈ వాళ్ళకి మెయిన్ బ్లాక్లో, డేటా సైన్స్ అంటే సిఎస్డి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ ఎదురుగా ఉన్నటువంటి న్యూ బిల్డింగ్లో క్లాసెస్ జరుగుతాయి. మీకు సంబంధించినటువంటి మీ నేము, ఏ సెక్షన్లో ఉండారు, ఏ రూమ్లో కూర్చోవాలి కూడా అక్కడ బోర్డులో డిస్ప్లే చేసి ఉంది. చక్కగా చూసుకొని మీరు అందరూ కూడా ఇది రూమ్ నెంబరే మీ అందరికీ కూడా ఐడి నెంబర్స్ ఇచ్చారు స్టార్టింగ్లో మీకు 24 ET సంథింగ్ లైక్ దట్. ఆ నెంబర్ ఆర్డర్లో ఉంటుంది సెక్షన్లో. ఆ నెంబర్స్ చూసుకొని మీ క్లాసుల్లో మీరు మ్యాక్సిమం 2:30 to 2:40 కల్లా మీ క్లాసులు రీచ్ అయితే మీ అందరికీ కూడా 4:30 వరకు క్లాసెస్ జరుగుతాయి. రేపు మామూలుగానే 10 o'clockకి కాలేజీ, ఈవినింగ్ 4:30, 5 దాకా ప్రిన్సిపల్ గారు ఎప్పుడు దాకా అయితే అప్పుడు దాకా ఇన్ఫామ్ చేస్తారు. అలాగే ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా కాలేజీ 10 to 5 ఉంటుంది. సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత 8 to 3 ఉంటుంది. మళ్ళీ థర్డ్ ఇయర్లో 10 to 5 ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో 8 to 3 ఉంటుంది. ఇది షెడ్యూల్. మీకు మార్పు ఏమైనా ఉంటే మెసేజ్లు పెడతాం, ఖచ్చితంగా పేరెంట్స్కి మెసేజ్లు పెడతాం. ఇంకో పాయింట్ ఏంటంటే, కాలేజీలో మీకు ఏదన్నా ముందు వదిలినా, లేటుగా వదిలినా మ్యాక్సిమం మెసేజ్ పెడతాం. ఒక్కోసారి అంటే మనం చెప్పలేని కండిషన్స్లో ఒక్కోసారి చెప్పలేకపోతాం. ఒక్కోసారి పరిచయల్లో మీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వర్క్షాప్స్ కావచ్చు, లేకపోతే మోటివేషన్ వర్క్షాప్స్ అవ్వచ్చు, హ్యాకథాన్స్ అవ్వచ్చు, మినిమం ఖర్చులతో. సపోజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి మొబైల్ యాప్ అప్లికేషన్ చేయించాలి, సిలబస్లో ఉండదు, చేయించాలి. అటువంటి చిన్న చిన్న ఖర్చులే ఉంటాయి తప్పితే ఈ కళాశాలలో మీకు ఎక్స్ట్రాగా ఖర్చులే ఉండవని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి మా కళాశాలను ఎంచుకొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరికీ కూడా, పిల్లలందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి ఉద్యోగాలతో పాటుగా మంచి మంచి కంపెనీలు పెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ అండి. మీరు ఫీజు ఆన్లైన్లో కట్టచ్చు. అలాగే పేరెంట్ కూడా మీకు మొబైల్ యాప్ ఇస్తాం మేము. యాక్చువల్గా మీరు డెస్క్టాప్ మీద అయితే మన వెబ్సైట్లోకి వెళ్ళి పేరెంట్ లాగిన్ ఉంటుంది పైన. పేరెంట్ లాగిన్ కొట్టేసి మీ అబ్బాయి రోల్ నెంబరు కొట్టేసి పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మీరు మీ అబ్బాయి యొక్క పెర్ఫార్మెన్స్, అటెండెన్స్ చూసుకోవచ్చు. ఏ రోజు ఏ క్లాస్కి అటెండ్ అయ్యేదో లేదో కూడా తెలిసిపోద్ది మీకు అక్కడ. సపోజ్ 6 క్లాసులు ఉండే అనుకోండి, మొదటి క్లాస్కి అటెండ్ అయితే అక్కడ మొదటి క్లాస్ పోస్ట్ అయిపోద్ది, రెండో క్లాస్కి అటెండ్ అయితే రెండో క్లాస్ పోస్ట్ అవుతుంది. అంటే అటెండెన్స్ మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు. అలాగే మీ అబ్బాయి యొక్క మార్క్స్ చూసుకోవచ్చు. మీ అబ్బాయి ఫీజెస్ కూడా మీరు ఆన్లైన్లో కట్టచ్చు. దాంతోపాటు డెస్క్టాప్తో పాటుగా కొత్తగా ఈ సంవత్సరం మొబైల్ యాప్ కూడా తీసుకురావడం జరుగుతుంది. మొబైల్ యాప్ అంటే ప్రతి ఒక్కళ్ళు మీ మొబైల్లో యాప్ని డౌన్లోడ్ చేసుకుని సింగిల్ టైం పేమెంట్ 100 రూపీస్. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ యాప్లో ఆ నెంబర్కి ఇక మీరు లైఫ్ లాంగ్ దాన్ని వాడుకోవచ్చు. దాంట్లో కూడా మీ అబ్బాయి యొక్క పెర్ఫార్మెన్స్ అంటే మార్క్స్ కానీ లేకపోతే అటెండెన్స్ కానీ ఇంకా వేరే అన్నీ చేస్తూ ఉన్నాం. దాంట్లో మీరు డైరెక్ట్గా చూసుకోవడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తూ ఉన్నాం.